మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం తెట్టు హైవే నుంచి రావూరు వెళ్లే దారిలో అయితే ఉన్నాం. సో రావూరు వెళ్ళడానికి బ్రిడ్జ్ దాటిన తర్వాత రైల్వే బ్రిడ్జ్ అయితే మనకు వస్తుంది. సో ఇక్కడ నుంచి ఈ లోపల దాటిన తర్వాతే మనం రావూరు అనే గ్రామానికి వెళ్ళాల్సి వస్తుంది. కానీ రావూరు వెళ్ళడానికి ఈ బ్రిడ్జ్ మధ్య ఫుల్ వాటర్ నిల్వ ఉండిపోయింది. సో కారణం ఏంటంటే వర్షాలు పడడం వల్ల ఇక్కడ లోపల ఉన్న వాటర్ అన్ని బయటకు వచ్చేసి ఇక్కడ నిల్వ ఉంటుంది. ఇది కొంచెం డౌన్గా ఉంటుంది కాబట్టి వాటర్ అన్ని ఇక్కడే ఇంకిపోతున్నాయి. సో వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఎంత లోతు ఉంటుందో కూడా అర్థం కావడం లేదు. వెళ్ళే వరకు కూడా అది లోతు ఉందా లేదా అనేది మనకు అర్థం కావట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. సో దీన్ని ఏం చేయాలంటే ఈ వాటర్ నిల్వ ఉండకుండా బయటికి వెళ్ళేటట్టు చేస్తే కానీ ఇక్కడ నీళ్ళు నిల్వ ఉండదు. సో ప్రజలు చాలా ఇబ్బంది పడకుండా వాళ్ళ ఊరికి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ మన ముందు అయితే ఆ ఊరి గ్రామస్తులు అయితే ఉన్నారు. వాళ్ళ మాటలు కూడా అడిగి తెలుసుకుందాం రండి. వర్షం వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు సార్ మీరు? ఇక్కడ బాగా అసలు అటు ఇటు పోవటం లేదు, నీళ్లు బాగా ఎంత లోతుందో తెలియదు, బాగా ఇబ్బందిగా ఉంది. చాలా లోతు ఇప్పుడు వస్తున్నా కూడా బాగా లోతులో ఉన్నాయి. దాన్ని ఎట్టకడ చేస్తే బాగా ఉండద్ది. నైట్ వచ్చేటప్పుడు ఇబ్బంది అవుతుందా సార్? బాగా ఇబ్బంది అవుతుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో మీ రావురు వెళ్లే దారిలో అయితే ఈ బ్రిడ్జ్ దగ్గర కింద వాటర్ నిల్వ ఉండిపోయినాయి. సో ఇలాంటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు సార్? మాకు ట్రాఫిక్ అయితే బాగా ఇబ్బంది అవుతుంది. కూలోళ్ళు రావడానికి, ప్రయాణికులు రావడానికి కానీ ఆ రోజు మేము వద్దంటే ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. బాగా ఇబ్బంది అయిపోతుందమ్మా. ఆ వాటర్ లేకుండా చేస్తే బాగుంటుందని మా ఆలోచన. పెద్ద మీరు ఇంకేమనుకుంటున్నారు? అదేనమ్మా, మాకు గ్రామానికి గురించి మాకు ప్రతి ఒక్కరికి రూట్ ఇటే మాకు మంచి ఇబ్బందిగా ఉంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే అమ్మమ్మ నడుస్తుంది. అసలు ఆమె ఎలా నడుస్తుందో చూడండి, ఎంత ఇబ్బంది పడుతూ నడుస్తుందో ఒక్కసారి మీరు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. సో నీళ్ళైతే ఇలా నిల్వ ఉన్నాయి కదమ్మా, దీనివల్ల మీరు ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు? అట్నే భయపడతా నడిచి వచ్చాం మేడం. మేము 2 అడుగులు లోతుండయి, అవి ఎంత లోతుండయి అని మాకు తెలవలేదు. అట్నే నడిచి వచ్చాం బైకులు పోతుంటే. చిన్నగా నడుచుకుంటూ వచ్చాం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. సార్ నమస్తే. పేరేంటి? శ్రీనివాసం. సార్ ఇక్కడ వెళ్ళే దారిలో బ్రిడ్జ్ కింద వాటర్ అయితే ఇలా నిల్వ ఉండిపోయినాయి. సో దీనివల్ల మీరు ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు? అంటే వాటర్ అంటే అలా వర్షాకాలం కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. కాకపోతే వాళ్ళు అక్కడ పైప్ లైన్ వేసాక కొంచెం హైట్లో వేయటం వల్ల ఏమవుతుందంటే కొంచెం వాటర్ అనేది ఇక్కడ స్టోరేజ్ నిలబడుతుంది, లేకుంటే యథావిధిగా వెళ్ళిపోతుంది. అది కొంచెం ఏంటంటే వీళ్ళు ఆ లెవలరింగ్ అనేది కొంచెం తగ్గించుకొని పెంచేస్తే దాని సైడ్కి వెళ్ళే విధంగా సరిపోతుంది. ఇంకా జనాలకు కొంచెం ఇబ్బంది లేకుండా ఫ్రీగా వెళ్ళొచ్చడానికి బాగుంటుందండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్ చెప్పండి. సో ఇట్లా వాటర్ నిల్వ ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు సార్? వాటర్ ఉండడం వల్ల ఇబ్బంది మన నుంచి బైకులు రావడానికైనా చాలా ఇబ్బంది. మామూలుగా పెద్దవాళ్ళు వచ్చినా కూడా ఇబ్బంది పడిపోయి వాటర్ ఉంది కాబట్టి అందరికి ఇబ్బంది. నీళ్ళు లేకుండా వెళ్ళిపోతామంటే ఇబ్బంది లేకుండా పోతుంది. పెద్ద నడిచి రావాలంటే ఎంతసేపు పడుతుంది చూడు. సో మీరు కూడా చూస్తున్నారు సార్, వచ్చేటప్పుడు కూడా ఎక్కడ స్లిప్ అవుతుంది అని చెప్పేసి కొంచెం భయపడుకుంటూ వస్తున్నారు. నీళ్ళు ఎక్కువ ఉంది కాబట్టి పోక్స్ సడన్ గా బండి పడిపోదు కదా, నీళ్ళు పోక్సుకుంటే భయపడుతూ రావాల్సింది ఎవరైనా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, ఇట్లా వస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు నీళ్ళు వీళ్ళే ఉండడం వల్ల? ఇంతకు ముందు అయితే మాకు ఇబ్బంది లేకుండా పైన పోతున్నాము. దీనివల్ల నైట్ రావాలన్న ఇబ్బంది ప్రాబ్లం. ఈ విధంగా నీళ్లు ఉంటే చాలా ఇబ్బంది కదా మా స్కూటర్ రావాలి. ఇదివరలో పట్టాల పైన పోతున్నాయి కదా, అప్పుడు గేట్ దాటుకొని పోతున్నాం. అప్పుడే ఏ ప్రాబ్లం లేదు, భయం లేదు. ఈ నైట్ రావాలన్నా భయం ఒకటి మొదటిది. సరే అది ఇటు చాలా పెట్టారు. ఇప్పుడు ఇలాంటి చేయడం చూస్తున్నారు కదా, నీళ్ళు మాకు అట్లా నీళ్ళు ఉన్నాయి. ఇట్లు రావాలంటే నైట్ భయం. బండి స్కూటర్లు రావాలంటే ఇప్పుడు స్కూటర్ పోయింది కదా, చాలా ఇబ్బందికరంగా ఉన్నాం. ఇది నమస్తే అమ్మా. చూసారు కదా రావూరి ప్రజలు ఏం చెప్తున్నారంటే, ఒకప్పుడు మాకు బ్రిడ్జ్ పై నుంచి అంటే రైల్వే ట్రాక్ మీద నుంచి మేము పైకి వెళ్ళే వాళ్ళం, మాకు మంచిగా ఉంది, మేము బాగా వెళ్తున్నాం. కానీ మళ్ళీ గవర్నమెంట్ ఎందుకో తెలియదు, సో బ్రిడ్జ్ వేస్తామని చెప్పి నమ్మకంగా చెప్పింది, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, మేము అన్నీ చూసుకుంటామని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందంట. తర్వాత ఇది ఇలా బ్రిడ్జ్ వేయడం జరిగింది. సో ఈ బ్రిడ్జ్ వేసిన తర్వాత వాటర్ ఇలా నిల్వ ఉండడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అక్కడ చూసినట్లయితే ఆ హోల్ అనేది పైకి అంటే కొంచెం ఎత్తుగా పెట్టడం వల్ల వాటర్ అనేది డౌన్గా వెళ్ళలేకపోతున్నాయి, అక్కడ నిల్వ ఉంటున్నాయి. దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, నడవలేకపోతున్నారు. ట్రావెల్ అంటే
వెహికల్స్ కూడా భయం వేస్తుంది, ఆగిపోతున్నాయి, ఎంత లోతుందా ఏంటి అని. అసలు నడిచే వాళ్ళు కూడా చాలా ఇబ్బందిగా నడుస్తున్నారు. అసలు వెహికల్స్ అయితే చాలా దారుణంగా వస్తున్నాయి, భయపడుకుంటూ స్లిప్ అవుతుందా అని చెప్పేసి భయపడుకుంటూ అయితే వెహికల్స్ రావడం జరుగుతుంది. సో వీళ్ళేం కోరుకుంటున్నారంటే ఒక్కసారి గవర్నమెంట్ ఏ మాట అయితే ఇచ్చిందో మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అంటే ఎలాంటి ఇబ్బంది, ఏ ఇబ్బంది వచ్చినా మేము ఉంటామని చెప్పింది గవర్నమెంట్. సో ఈరోజు ఆ గవర్నమెంట్ స్పందించి సో ఇలాంటివి లేకుండా, ఇబ్బంది లేకుండా మాకు చేయాలని కోరుకుంటున్నాము. సో ఇలా వెళ్ళేటప్పుడు ఇప్పుడే ఇలా ఉందంటే నైట్ పూట మేము ఎంత ఇబ్బంది పడుతున్నాము. సో మా ఊరు నుంచి మేము రావడానికి భయంగా వస్తున్నాము. ఒక్కసారి గవర్నమెంట్ గుర్తించి దీన్ని బాగా చేయాలని చెప్పి కోరుకుంటున్నారు ఈ గ్రామస్తులు అయితే. సో చూసారు కదా మనమే ఎంత దారుణంగా ఉందో. సో మేము వెళ్ళేటప్పుడే చాలా స్లిప్ అయ్యింది మాకు. సో మేము కొంచెం పడబోయాము, చాలా భయం వేసింది. అప్పటికి ఇక్కడ 2 వెహికల్స్ ఆగి ఉన్నాయి, అసలు ఏంటి అని, ఎంత లోతుందని. కానీ మేము ధైర్యం చేసి చిన్నగా వెళ్ళినాం. మాకే స్లిప్ అవుతుందంటే వాళ్ళకి స్లిప్ అవ్వకుండా ఉంటుందా? సో చూడండి ఒక్కసారి మీరే, ఒక్కసారి దీన్ని గుర్తించి ఇక్కడ బాగా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి.